ఓకే, ఈవినింగ్ వరకు మిగతా ఫైల్స్ కూడా రెడీ చేయించండి. ఈవినింగ్ నాకు వేరే వర్క్ ఉంది. అలాగే మేడం. హాస్పిటల్ అపాయింట్మెంట్ ఉంది కదా మేడం. హాస్పిటల్ అపాయింట్మెంటా? రే, నోరు మూసుకుని అపాయింట్మెంట్ సిస్టర్స్ తీసుకుని ఉంటారు. అదేం లేదు మేడం, ఇతనికి హాస్పిటల్లో అపాయింట్మెంట్ ఉంది, అదే చెప్తున్నాడు. ఏంటి ప్రాబ్లం? ప్రెగ్నెన్సీ మేడం. ఎవరు? ఇతర వైఫే మేడం. వాట్? ఈ వయసులోనా? అంటే అది అలా కలిసి వచ్చింది మేడం. సరే సరేలే, ఈ ఏజ్ లో ప్రెగ్నెన్సీ అంటే చాలా కష్టం. జాగ్రత్తగా చూసుకోండి. అలాగే మేడం. అవును, గౌరీ గారిని జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పాను. మరి ఎక్కడ చూసుకుంటున్నావు? లేదుగా. లేదు శ్రావణి గారు, గౌరీ గారు సంతోషంగానే ఉన్నారు, కానీ నార్మల్ గా లేదు. నార్మల్ గా లేదు అంటే నార్మల్ గా ఉండలేరు కాబట్టి ఎవ్రీ టైం కనిపెట్టుకుని ఉండండి. వాంతులు అవుతూ ఉంటాయి, బీపీ డౌన్ అవ్వచ్చు, నీరసంగా కూడా ఉంటుంది. మేడం అదే సిచ్యువేషన్ లో ఉన్నారు కాబట్టి కరెక్ట్ గా చెప్తున్నారు. ఓ, గౌరీ గారికి అలాంటి సిమ్టమ్స్ ఏం లేవే, నార్మల్ గానే ఉన్నారు. ఈ ఫుడ్ పాయిజన్ అయినా అయ్యిందా? కాదు, తన లైఫ్ స్పాయిల్ అయిపోయింది. వాట్? ఏం మాట్లాడుతున్నారు? పెళ్లి తర్వాత జరిగితే అది శుభవార్త, పెళ్లికి ముందు జరిగితే అది శుభం ఎలా అవుతుంది? తను పెళ్లికి ముందు అవడమే బాధాకరం మేడం. పెళ్లికి ముందు అవడం ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? నా దగ్గర ఏదో దాస్తున్నారు. మా నోటితో ఎలా చెప్పమంటావకి? మాకు తెలిసిన విషయం మీకు తెలిస్తే బాగోదని చెప్పట్లేదు మేడం. అబ్బా, అసలు మీరేం చెప్పాలనుకుంటున్నారో డైరెక్ట్ గా చెప్పండి. మీరు ప్రెగ్నెంట్ అని తెలిసింది మేడం. వాట్? మా అక్క ప్రెగ్నెంట్ అక్కి. వాట్? నేను ప్రెగ్నెంటా అని ఎవరు చెప్పారు? శంకర్ గారు చెప్తుంటే నేను విన్నా మేడం. నో వే, శంకర్ గారు అలాంటి వారు కాదు. గౌరీ గారు అంత చనువు కూడా ఇవ్వలేదు. శంకర్ గారిని పద మేడం మేడం మేడం. అదేదో శంకర్ గారి దగ్గర తెలుసుకుందాం పదకి. సరే పదండి. రే రే, జెండే సార్ వస్తున్నారా? త్వరగా త్వరగా వచ్చి పరిగెత్తు. అమ్మో, జెండే సార్.
ఆ ముకుంద్ గారు, మనం అయోధ్యాపురం వెళ్ళినప్పుడు మీలోకి రాజనందిని ఆవహించినట్టు మళ్ళీ ఈ రోజు కూడా ఏమైనా ఆవహించిందేమో అని అలా చెప్పాను. మరి హాస్పిటల్ ట్రీట్మెంట్ అది ఇది అని అన్నారు. మాతో కూడా తనని టెన్షన్ పెట్టొద్దన్నారు కదండి. అంటే దాని అర్థం ఏంటి? ఆవిడకి ఏదైనా సైకలాజికల్ ప్రాబ్లం ఏమో డాక్టర్కి చూపిస్తే మంచిది అని అన్నాను. అంతే తప్ప మీ ఇష్టానికి మీరు ఇలా కథలలేసుకుంటారా? అసలు మీవి బుర్రలేనా? అనవసరంగా అందరినీ టెన్షన్ పెట్టేశారు కదే. స్మాల్ మిస్కమ్యూనికేషన్ అక్క. అదే మిస్కమ్యూనికేషన్ తో ఈ ఎఫ్ఎం మమ్మల్ని మిస్లీడ్ చేశాడు. భలే ఉన్నారండి మీరందరూను. అయినా నాకు అర్థం కాక అడుగుతాను, ఒకవేళ గౌరీ గారికి నాకు ఒకరి మీద ఒకరికి అంత ఇంట్రెస్టే గనుకుంటే అందరి ఆశీస్సులు తీసుకుని హ్యాపీగా పెళ్లి చేసుకుని పిల్లల్ని కనేవాళ్ళం. ఏమంటారు గౌరీ గారు? అక్క సిగ్గుపడుతున్నావా? ఇందుకే ఈ వీళ్ళలో ఉన్న ఈ తేడా బిహేవియర్కే ఎందుకైనా మంచిది డాక్టర్కి చూపించండి అన్నాను. అబ్బా మీరు మరీను ఉండండి శంకర్ గారు. పెళ్లి పిల్లలు అంటే ఏ అమ్మాయి అయినా సిగ్గుపడ్డం కామన్. అయినా రాసి పెట్టుంటే ఎవరు మార్చగలరు? అంతే అంతే. ఎహె, ఆపండి మీరు మీ డౌట్లోను. వెళ్ళే పనులు చూసుకోండి. నవ్వించాలి గాని వెళ్ళి పనులు చూసుకోండి. పదవే. ఓరి దేవుడో, ఈ కప్పతలకాయలకి ఇంత పెద్ద కంపెనీ నుంచి క్యాంపస్ రిక్రూట్మెంట్ చేసుకున్నారు. మీరు గ్రేట్ అండి బాబు. సారీ అండి, వాళ్ళైతే చెప్పగానే టెన్షన్ పడిపోయాను. సర్లే అక్కి, వదిలే. అవును బాబు, ఐఎమ్ ఆల్సో సారీ. ఇంకా నయం, సీమంతం అని చెప్పి స్వీట్లు పూలు కూడా తేలేదు. వెళ్ళండి. ఓకే బాబు. నువ్వేంటి ఇలా ఉంటావు? ఎలా? ఇలాంటి జోక్స్ ఏమైనా ఉంటే నాతో పర్సనల్ గా చెప్పండి, అంతేకాని ఇలా పరువు తీయకండి.